అంతు చిక్కని దైవ రహస్యాలు అనే ఈ అంశాన్ని గురించి బైబిల్ నుంచి మనం పరిశీలనగా తెలుసుకుందాం ప్రియులారా. అంతు చిక్కని దైవ రహస్యాలు అనగానే మనిషికి అంతు చిక్కనివా, ఈ శాస్త్రానికి అంతు చిక్కనివా? దైవ రహస్యాలు అనగానే దేవుని యొక్క రహస్యాలు. దేవుడు కూడా తనకంటూ కొన్ని రహస్యాలను దాచుకున్నాడు. ఆ రహస్యాలను ఈ సమాజానికి చెప్పాలి అనుకున్నాడు. సమయం వచ్చినప్పుడు దానిని చెప్పాడు కూడా. అయితే చెప్పిన సంగతులను మనం గ్రహించగలగాలి. అందుకు దేవుడు బైబిల్లో రాయించిన కొన్ని మాటలను మనం చూద్దాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకి అంటే దేవుడంటూ తనకంటూ కొన్ని రహస్యాలను దాచుకొని ఉంచలేదటండి. మన తండ్రి అన్నిటినీ ఆయన చెప్పాడట. మనకైతే అంటున్నాడు, మనకైతే వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, చెప్పేశాడట. తన పరిశుద్ధాత్మ వలన ఆయన ప్రకటించాడు, బయలుపరిచి ఉన్నాడు. అంటే ఒకప్పుడు బయలుపరచబడకుండా రహస్యముగా ఉండేవి, కానీ ఇప్పుడు బయటకు చెప్పబడ్డాయి, ప్రకటించబడ్డాయి, ఆత్మ ద్వారా తెలియపరచబడ్డాయి అన్నది ఈ మాట అర్థం. ఏమండి? ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అంటున్నాడు. చూడండి, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అంటే దేవుడు తన మనస్సులో ఏదైతే అనుకున్నాడో అది ఈ సమాజానికి, ప్రజలకు చెప్పకుండా ఆయన దాయలేదటండి. కొందరి మనస్సులో ఏమైనా విషయాలు ఉంటే వారు దాచుకోలేరు. వాళ్ళు సహజంగా వాళ్ళ గుణం, వెంటనే పొరుగు వారితో దాన్ని పంచుకోవాలి, చెప్పాలి. వారి మనసులో ఏది దాచుకోలేరండి. మరికొందరు అసలు ఏ విషయాన్ని బయటకు వాళ్ళు చెప్పరండి. లోతుగుండు వాళ్ళు అంటాం వాళ్ళని. అంటే తమ ఏమనుకుంటున్నారో అనేది పొరుగు వారికి అర్థం కానివ్వరు. అలాంటి వాడు కాదండి మన దేవుడు. రహస్యం అంటూ ఏదైనా దాచుకున్నాడు అంటే ఆ రహస్యం అది తన మటుకు కాదు, తన పిల్లలైన మనందరికీ ప్రకటించాలి అని తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు అంటున్నాడు. ద్వితీయోపదేశకాండంలో మరొక మాట కూడా చూద్దాం ప్రియులారా. దేవుడు ఏమంటున్నాడు? ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29లో ఏమంటున్నాడు చూడండి, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములను బట్టి అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతియు వారివి అగునని చెప్పుదురు. అంటే ఆయన ఏది దాచుకోలేదట, ఆయన బయలుపరిచాడట. బయలుపరిచిన సంగతులు మనకి, మన సంతతికి అంటున్నాడు. అంటే ఆయన రహస్యాలన్నిటినీ కూడా తన పిల్లలకు చెప్పాలి అనుకున్నాడు, ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు, ఎందులో ఉన్నాయి ఆ మాటలను మనం అనుకుంటే బైబిల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రాస్తున్నారు ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఏమండి? 3వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినది. క్రీస్తు యొక్క మర్మం దేవదర్శనం వలన నాకు తెలియపరచబడింది అనే సంగతిని మునుపు మీకు తెలియజేశాను. సంక్షేపముగా అంటే క్లుప్తంగా మీకు రాశాను. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును
గ్రహించుకొనగలరు అంటున్నాడు. చూడండి, నాకేదైతే తెలిసిందో ఆ తెలిసినది నేను రాశాను, దేవుడు రాయించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, ఇందాక మనం చదువుకున్నాం కదండి, ఆత్మ ద్వారా అన్నిటినీ ఆయన ప్రకటించాడట. తన ఆత్మ వల్ల అన్నిటినీ బయలుపరిచాడు. ఆ ఆత్మ దేవుని మర్మములను కూడా ప్రకటిస్తుంది అని చెప్పాడు. అంటే దేవుడు అనుకున్న వాటన్నిటినీ తన పిల్లలతో చెప్పాలి అనే మనస్సు కలిగిన దేవుడుగా ఆయన ఉంటున్నాడు. దాపరికం లేదు ఆయన దగ్గర, దాచుకోవాలన్న మనస్సు ఆయన దగ్గర లేదు. మనతో అన్నిటినీ పంచుకుంటున్నాడు. ఆ పంచుకోటలో ఉన్న జ్ఞానం ఏంటో అది తన భక్తుల ద్వారా వ్రాయించాడు. ఆ వ్రాయించిన మాటలను మనం చదవాలి. బైబిల్ని ఎప్పుడైతే మనం చదవగలుగుతామో, బైబిల్ని ఎప్పుడైతే మనం పరిశీలనగా చదువుకుంటామో, అప్పుడు ఆ విషయాలన్నిటినీ కూడా మనం గ్రహించగలము. అదే పౌలు గారు అన్నారు, నాకు కలిగిన జ్ఞానాన్ని మీరు కూడా గ్రహించగలరు అని చెప్తున్నాడు. ప్రియులారా, అంటే నిజంగా దేవుడు మనస్సులో ఉన్న రహస్యం, బైబిల్లో రాయబడిన రహస్యం ఏముంది? ఆ రహస్యం వెనుక ఆయన సంకల్పం, ఈ సమాజం గుర్తించలేని దేవుని సంకల్పం. నిజంగా చాలా విషయాలు ఈ ప్రపంచానికి అర్థం కాని ఉన్నాయండి. ఈరోజు ఆధునిక శాస్త్ర ప్రపంచం ఉంది కదండి, అంటే లోక విద్యలో, జ్ఞానంలో చాలా గొప్పవాళ్ళం, మేము చాలా ఉత్తీర్ణులం, చాలా వాటిని చదువుకున్నాం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి అర్థం కాని కొన్ని విషయాలు ఉన్నాయటండి. ఎందుకంటే వారు ఏ రోజు శాస్త్రీయంగా దేవునిని నమ్మరు. శాస్త్రం చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎవరంటే వాళ్ళు నాస్తికులు, దేవుని అంగీకరించని వాళ్ళు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడని, కంటికి కనిపించడు కనుక లేడని, ఇటువంటి నమ్మకాలతో వాళ్ళు బ్రతుకుతుంటారు. కేవలం వాళ్ళ కళ్ళతో చూసేదాన్నే నమ్మే పరిస్థితి ఆ శాస్త్రవేత్తలైన వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు నమ్మరు. అయితే దేవుడు తన సంకల్పాన్ని అలాంటి వారి ద్వారా, అలాంటి వారికి, సమాజానికి ప్రకటించినా, తెలియజేస్తున్నా అది అర్థం కావటం లేదటండి. అంటే ఏదైతే రహస్యాలు ఆయన ఉంచుకున్నాడో ఆ రహస్యాలు ఎవరికి చెందాలి? మనకి. ఆ రహస్యాలు మనవి కొంచెం దించున్నాను, పైకెత్తుకు, మైక్ తగలకుండా దించు దేవుని పిల్లలారా. కనుక దేవుడు అనుకున్న రహస్యాలు ఎవరి కోసం? మనుషులకు అర్థం కాని రహస్యాలు ఎవరి కోసం? క్రీస్తునందు ఆయన దాచిన మర్మం ఎవరి కోసం? మన కోసమే, మన కోసం. ఆ రహస్యాలన్నీ మన కోసమే దేవుడు దాచి ఉంచాడు. మనం వాటిని పరిశీలించి తెలుసుకోవాలి, వాటిని గ్రహించి ఆ రహస్యంలో దేవుని గొప్పతనాన్ని సమాజానికి చెప్పాలి. అదండి ఆయన ఉద్దేశం. ఒక రహస్యాన్ని ఆయన ఎందుకు భద్రపరిచి పెట్టాడు అంటే, ఆ రహస్యంలో ఉన్న విషయాలను మీరు వెలికి తీసి, మీరు దానిని బయలుపరిచి ఈ ప్రపంచానికి మీరు చెప్పాలి. అది జ్ఞానులకు తెలియదు, లోకంలో గొప్పవాళ్లకు తెలియదు, కానీ లోకంలో పసివాళ్ళు అనుకునేవాళ్ళు, చిన్నలైన వాళ్ళు అనుకునేవాళ్ళు, వాళ్ళకి ఆయన తెలియజేశాడు అని బైబిల్లో రాయబడింది. ఒకసారి మనం చూద్దాం బైబిల్లో రాయబడిన ఆ మాట. ఎందుకు ఆయన బయలుపరిచాడు? ఎవరి కోసం ఆయన బయలుపరుస్తున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఆ సమయమున యేసు ఏమంటున్నాడంటే, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును, ఏమండి, వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి, పసిబాలురు, జ్ఞానము లేని వాళ్ళు, లోకంలో చిన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు, వారికి, పసివారికి నువ్వు వాళ్ళ దాన్ని బయలుపరిచి ఉన్నావు. ఎవరికి తెలియని విషయాలు పిల్లలకు చెప్పాడటండి. పసివాళ్ళు అంటే ఎవరనుకున్నారు? మరీ బొత్తుగా మాటలు రాని పిల్లవాళ్ళు అనుకున్నారా? కాదండి. బైబిల్లో చిన్న పిల్లలారా అంటాడు. ఎవరిని?
యోహాను పత్రిక చూస్తే చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అంటాడు. ఎవరు? అది చిన్నపిల్లలతో చెబుతున్న మాట కాదు. దేవునికి ఆయన వాక్యాన్ని చదివే మనమంతా ఆయనకు చిన్నపిల్లలం. మనతో చెబుతాడు, పసివాళ్ళం మనం. ఏమండి, మన పిల్లలు మన కళ్ళ ముందు ఎంత ఎదిగినా వాళ్ళని మనం చిన్నవాళ్ళుగానే ఎప్పుడు భావిస్తాం. నా కొడుకు, నా కుమార్తె. దేవుడు కూడా అంతే అండి. భూమి మీద ఉన్న అందరినీ నేను ఎలా అనుకున్నాడంటే వీళ్ళంతా నా పిల్లలు. కనుక నేను ఒక రహస్యాన్ని వాళ్ళకి నేను చెప్పాను. ఆ రహస్యం జ్ఞానులకు తెలియదు, వివేకులకు తెలియదు. కానీ ఎవరికి చెప్పాలంట ఆయన? పసివారికి ఈ సంగతులను బయలుపరిచావు. వాళ్ళకి తెలియని విషయాలు మనకేం బయలుపరిచాడండి? అది మనకు సంబంధించిన మర్మం. అవును, ఈ లోకానికి అర్ధ చిక్కని దైవ రహస్యం, ఈ లోకానికి అంతు చిక్కని ఏముందబ్బా? ఈ లోకానికి అంతు చిక్కని రహస్యం ఏముంది? అది మనకు మండిపడున్న రహస్యం ఏముంది అని మీరు అనుకుంటే, బైబిల్లో ఒక మాట రాయబడిందండి. జాగ్రత్తగా మీరు చూడండి ఏమని రాయించాడో. మనకు సంబంధించిన మాట 139వ కీర్తన చూడండి ప్రియులారా. 139వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 139వ కీర్తనలోని 15వ వచనం ఏమంటున్నాడు అక్కడ? నేను రహస్యమందు పుట్టిన నాడు. ఏమంటే మనిషి పుట్టుక రహస్యమా? మనిషి పుట్టుక రహస్యమా? నేను రహస్యమందు పుట్టిన నాడు అంటున్నాడేంటి? అంటే మనిషి పుట్టుకను దేవుడు రహస్యంగా చేశాడా? నో. ఇది మామూలుగా ఒక భక్తిహీనుడైన వాడు కావచ్చు, లేదంటే జ్ఞానము లేనివాడు కావచ్చు, బైబిల్ విరోధైన వాడు కావచ్చు చదివితే, ఇదిగోండి బైబిల్ ఇలాగే రాసుకున్నారండి. వాళ్ళు గ్రంథం అండి, మత గ్రంథం అండి ఇది, మత గ్రంథం అండి ఇది. జ్ఞాని అయినవాడు ఏమంటాడు తెలుసా? రహస్యమందు పుట్టిన నాడా. ఏమండి, ఎవరైనా ఒక తల్లి పొరుగు వారితో చెప్పేటప్పుడు ఏమండి వీడు నాకు రహస్యంగా పుట్టాడండి అన్నదనుకోండి, మీరు ఎలా చూస్తారు? రహస్యంగా ఎందుకమ్మా పుట్టాలి? అంటే వీడి జన్మ సక్రమమైనది కాదా? అంటే రహస్యము అనేసరికి వెంటనే మనకు కలిగే సందేహం ఏంటంటే వీడి జన్మ సక్రమమైనది కాదేమో, అందుకే రహస్యంగా కన్నది. నో 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 నో. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు అంటున్నాడు. చూడండి, అంటే మనిషి పుట్టుక రహస్యం. మనిషి పుట్టుక రహస్యం అంటున్నాడు. రహస్యమా? దేవుడు తన పిల్లల పుట్టుక రహస్యాన్ని ఎందుకు ఉంచాడు? ఆ రహస్యం ద్వారా జ్ఞానులకు, వివేకులకు అర్థం కాని సంగతులను మీరు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ రహస్యం, మీకు తెలుసు కనుక. అవును, అవునండి, వాళ్ళకి తెలియదు మాకు ఎలా తెలుసండి అని మీరు అనుకుంటున్నారేమో. చూద్దరు కానీ బైబిల్ అంటే ఒక అబద్ధ గ్రంథమో లేదంటే ఒక కల్పిత గ్రంథమో అని భావిస్తున్న ఈ సమాజానికి శాస్త్రీయంగా నిజం చెప్పాలి కదా. ఏమంటే మా బైబిల్ని నమ్మండి అంటే వాళ్ళు అంటారు, ఎందుకు నమ్మాలి మీ బైబిల్ని? మీ బైబిల్లో ఎంత నిజం ఉంది? ఇదే కదండి వాళ్ళు ప్రశ్నిస్తారు. కనుక ఇప్పుడు మనిషి పుట్టుకను గురించి అసలు నువ్వు ఉంటేనే కదా, నువ్వనేవాడు ఉంటేనే కదా దేని గురించి ఆలోచించడానికి. కనుక ఎవరు ఒకవేళ సూటిగా ప్రశ్నించినా మనిషి పుట్టుకను గురించి సూటిగా వాళ్ళని ఒక్క ప్రశ్న అడగండి, నువ్వెప్పుడు పుట్టావో నీకు తెలుసా అని అడగండి. అంతు చిక్కని దైవ రహస్యం కదా. అంతు చిక్కని దైవ రహస్యం అంటే నిజంగా అంతు చిక్కదా? మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? మీరు ఎప్పుడు పుట్టారంటే మనం అందరం డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటాం. ఏమండి, నేనైతే సెప్టెంబర్ 5న పుట్టానండి, నా డేట్ ఆఫ్ బర్త్. ఈ రికార్డుల్లో రాసుకున్న డేట్ ఆఫ్ బర్త్, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్లో రాసుకున్న డేట్ ఆఫ్ బర్త్, నా సర్టిఫికెట్స్ మీద రాసుకున్న డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడండి? మీకు అర్థం అవడానికి చెప్తాను. సెప్టెంబర్ 5న నేను పుట్టాను. ఓకే, సెప్టెంబర్ 5న నేను పుట్టాను. సంవత్సరం 1975. 1975 సెప్టెంబర్ 5వ తేదీని నేను పుట్టాను. మరి రహస్యం ఎలాగైందండి ఇందులో? బైబిల్ అంటుంది రహస్యమందు పుట్టిన నాడు. రహస్యమందు పుట్టిన నాడు. అవునా? నేను రహస్యంలో పుట్టానా? ఎలా రహస్యమందు పుట్టాను అంటే నా డేట్ ఆఫ్ బర్త్ నేను రాసుకున్నది తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినది. అవునా? నేను అప్పుడు వచ్చానా, అంతకు మునుపు ఉన్నానా? ఇది ఆలోచించండి మీరు.
నేను సెప్టెంబర్ 5ని మా తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చానా, లేదా అప్పుడు పుట్టానా? వచ్చిన రోజు అది. పుట్టినరోజున మనం అనుకుంటున్నాం. మన పుట్టుక దినం అది భూమి మీదకి తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చిన దినం. అవునా కదా? మీరు చెప్పండి. లేదంటే మీరు తప్పు చెప్తున్నారంటే మీరు లేచి అడగండి. నిజం అది. మనం 9 మాసాలు పుట్టక మునుపే తల్లి కడుపులో ఉన్నాం. అంటే నేను సెప్టెంబర్ నెలలో తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన 9వ నెలది. అంతే కదండి? సెప్టెంబర్ మాసం 9వ మాసం. అంటే నేను సెప్టెంబర్ నెలలో తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చాను. మా అమ్మ కడుపులోంచి ఉన్నప్పుడు మా అమ్మ కడుపులో ఎప్పటి నుంచి ఉన్నాను నేను? జనవరి మాసం నుంచి ఉన్నాను అన్నమాట. అవునా? అవును. ఇది ప్రతి మనిషి అంగీకరించాల్సిన విషయం. 9 మాసాల ముందు జనవరి మాసంలోనే నా తల్లి గర్భంలో నేను ప్రవేశించాను. ఎప్పుడు, ఏ రోజు, ఏ సమయం, ఏ దినం? ఏమండి చూసారా? నెల ఒకవేళ మనం ఉజ్జాయింపుగా 9 నెలల వెనక్కి వెళ్ళాం కాబట్టి జనవరి అనుకుందాం. పోనీ జనవరి, అది డిసెంబర్ 31 కావచ్చు, 30 కావచ్చు, ఏమో కన్ఫర్మ్గా మనకు తెలీదు. తల్లి గర్భంలో నేను ఎప్పుడు ప్రవేశించాను, నా ఊపిరి ఎప్పుడు ప్రారంభమైంది, నా జీవం ఎప్పుడు ఆరంభమైంది అనేది తెలీదు. నిజంగా తెలీదండి. నాదే కాదండి, మీది తెలీదు, ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. అంతే. ఇప్పుడు మీరు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఆలోచించండి. అంటే ఈరోజు మనం రాసుకున్న పుట్టినరోజులన్నీ కరెక్ట్ కాదా? అన్ని రాంగ్ డేట్ ఆఫ్ బర్త్లే. ప్రపంచమే రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ వేసేసింది. చూసారా? ఎందుకు వేసింది అబ్బాలాగా? దేవుడు బైబిల్లో రాయించాడు. ఏమని? నేను రహస్యమందు పుట్టిన నాడు. నీ పుట్టుక రహస్యం అయ్యా. అవునా? నా పుట్టుక రహస్యమా? నా పుట్టుక రహస్యం నాకు తెలీదా? తెలీదు నాయనా, నీకు తెలీదు కొడుక. నేను రహస్యమందు పుట్టిన నాడు అంటున్నాడు బైబిల్లో. అంటే ప్రపంచంలో ప్రతి మనిషి రహస్యమందు జన్మను పొందుతున్నాడు. మరి ఇంతకీ నేను తల్లి గర్భంలోనికి ఎక్కడి నుంచి వచ్చాను? సర్వసాధారణంగా తండ్రి గర్భంలో నుంచే వచ్చాను. ఏమండి? తండ్రి గర్భంలో నుంచి నేను తల్లి గర్భంలోనికి ప్రవేశించానన్నమాట. అంటే తండ్రి గర్భంలో మరి ఎప్పుడున్నాను నేను? తండ్రి గర్భంలో ఎక్కడున్నాను నేను? 9 మాసాల ముందు నేను తండ్రి కడుపులో ఉన్నానా? ఇది ఎక్కడ మళ్ళీ కొత్త విషయం. నేను మా అమ్మ కడుపులోనే ప్రారంభమయ్యాను అనుకుంటే, అమ్మ కడుపుకు ముందు మోసిన మరో కడుపు ఉంది, అది మా నాన్న కడుపు. మీరు నమ్మరేమో. బైబిల్ చూపిస్తాను ఇప్పుడు మీకు. అవునా? బైబిల్ చూపిస్తాను చూడండి. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఏమండి, బైబిల్ అంటే సాదా సీదాగా చదువుకొని ఏదో భక్తికి సంబంధించిన 4 మాటలు చదువుకునే గ్రంథం లాంటిది కాదు ఇది. ఎందుకంటే మనం చదువుకున్నావే, ఆకాశమునకు నువ్వు, భూమికి నువ్వు తండ్రివే, నువ్వు జ్ఞానులకు నువ్వు వివేకులకు ఈ సంగతిని మరుగు చేసి పసిబాలురైన బైబిల్ చదివే లాంటి వాళ్ళకు నువ్వు తెలియజేసావు దానిని అంటున్నాడు. కనుక చూద్దాం, ఇప్పుడు బైబిల్ చూద్దాం. అంతు చక్కని దైవరహస్యం ఏంటో అనేది చూడాలి కదా మరి. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఇక్కడ ఒక సందర్భం మీరు చూడాలి. ఏంటంటే, అబ్రహాం గారు మీ అందరికీ తెలుసు. అబ్రహాం గారు మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు వచ్చాడు, ఆయనకి దశంభాగాలు ఇచ్చాడు. ఆ సందర్భం అండి ఇది. అబ్రహాం గారు బ్రతుకున్నప్పుడు మెల్కీసెదెకు అనే యాజకుడు అతను ఎదుర్కొన్నప్పుడు మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు అబ్రహాముని దీవించాడు. దీవించేటప్పటికి అబ్రహాము పిల్లలు లేరు. అది విషయం. ఏమండి, అయితే ఇక్కడ ఏమంటున్నాడు జాగ్రత్తగా మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 9వ వచనం 10వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చాను. అంటే 10వ భాగాన్నట అబ్రహాముతో పాటు ఎవరిచ్చారట? లేవి ఎప్పుడు వచ్చాడు? అబ్రహాం కొడుకు గర్భాన ఇస్సాకు పుట్టాలి, ఇస్సాకు గర్భాన యాకోబు పుట్టాలి, యాకోబుకు పుట్టిన 3వ కొడుకే లేవి. రూబేను, షిమియోను, 3వవాడు లేవి. ఏమండి, బాగా అర్థమవుతుందా మీకు? అబ్రహాము గర్భాన్ని ఇస్సాకు పుట్టాలి, ఇస్సాకు గర్భాన్ని యాకోబు పుట్టాలి, యాకోబు కడుపుని లేవి పుట్టాలి.
అంటే అబ్రహాము నుంచి 1, 2, మూడో స్థానంలో ఉన్నాడు. కానీ లేవి ఏం చేశారట? అబ్రహాము దశంభాగాలు ఇస్తే నేను ఇచ్చాను అన్నాడు. నువ్వెలాగిచ్చావయ్యా? నువ్వు పుట్టలేదు అప్పటికి, మీ నాన్న పుట్టలేదు, మీ తాత పుట్టలేదు, మీ ముత్తాత అప్పుడు ఉన్నాడు, నువ్వెలాగిచ్చావు అని అడిగితే కింద 10వ వచనంలో సమాధానం చెప్తున్నాడు. చూడండి, ఎలా అంటే, ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు, ప్రధాన యాజకుడు అబ్రహామును, పితరుడైన అబ్రహామును కలుసుకున్నప్పుడు లేవి ఎవరి గర్భంలో ఉన్నాడటండి? పితరుని గర్భములో ఉండెను. అబ్బా, ఏంటండి బైబిల్? ఏంటి బైబిల్లో ఎంత గొప్ప శాస్త్రం ఉందా? బైబిల్లో ఎంత గొప్ప జ్ఞానం ఉందా? అవును, అది నీకు అంత చక్కనదేమో, కానీ మాకు తెలుసు. నీ పుట్టు పూర్వోత్తరాలు తెలుసు, నీ వంశవృక్షం తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసు, నువ్వు ఎప్పుడు వచ్చావో తెలుసు. అది దేవుడు ఈ లోకానికి ఆయన కనుమరుగు చేసేసాడేమో, కానీ తన పిల్లలైన వారికి ఆయన జ్ఞానాన్ని చెప్పాడు, విశదీకరించాడు. అంటే ఆలోచించండి, ఇప్పుడు అబ్రహాము కడుపులో ఎవరున్నారటండి? లేవి తన పితరుని గర్భములో ఉండిన. అబ్రహాం కడుపులో ఉన్నాడా? ఇది ఎక్కడ విచిత్రం అండి. అబ్రహాము కడుపులో ఉండడం ఏంటండి? ఇంకా మీకు అర్థం కాలేదేమో. మత్తయి సువార్త 1వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడు? అదే అబ్రహాము కోసం చెప్తున్నాడు. చూడండి, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను, అతను అన్నదమ్ములు అంటే లేవి ఉందన్నాడు. అందులో యోధా కన్నా ముందు పుట్టినవాడు ఏమండి లేవి ఉన్నాడు. కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు మర్చిపోయారు. అబ్రహాము ఇస్సాకును కన్నెను అనే పదం చూడండి. కన్నెను ఎవరికన్నారు? అబ్రహాం కన్నాడా, షారా కన్నదా? మీరు చెప్పండి. ఇస్సాకును కన్నది అబ్రహామా, షారాయా? మనం అనుకుంటా షారా కన్నది కదండి, 9 మాసాలు కడుపులో పెట్టుకుంది. నో, కాదు, తప్పది. అందరూ మన పితరుల గర్భాలలో ఉంటాం. లేవియే భూమి మీదకి రాకముందు ఎందులో ఉన్నాడు? అబ్రహాం కడుపులో ఉన్నాడా? అబ్రహాము గర్భంలో ఉన్నాడా? ఆహా, నిజమా? ఇది నమ్మగలమా? నమ్మాలా? అవును, నమ్మాలి. అబ్రహాము కన్నది ఇస్సాకుని. షారా? నో నో నో, షారా కనలేదండి. షారా అబ్రహాము నుంచి లోనకు తీసుకొచ్చి ఒక చక్కటి బాడీ తయారు చేసి ఇస్సాకుని బయటికి పంపింది. అది షారమ్మ చేసిన పని. మీకు అర్థమైందో లేదో? అబ్రహాములో నుంచి ఇస్సాకు షారమ్మ గర్భంలోకి వస్తే షారమ్మ ఏం చేసిందంటే ఈ చక్కటి శరీరాన్ని కడుపులో తయారు చేసి 9 మాసాలు, అందుకే టైము 9 మాసాలు ఈ చక్కటి కంటికించే ఈ రూపాన్ని తయారు చేసి నొప్పులు పడి పిల్లలకి అంది. అప్పుడు బయటకు వచ్చాడు. ఇది పుట్టినరోజు అనుకున్నారు మీరు, కానీ ఇస్సాకు అప్పుడు పుట్టలేదు. కన్నది షారాయ్ కాదు, అంతకన్నా ముందు అబ్రహాము కడుపులో ఉన్నాడు. అవునా? అబ్రహాము గర్భంలో ఉన్నాడా? ఇది నిజమా? అవును, ఒప్పుకోవాలి. ఏమండి, మీరు బడికి వెళ్ళేటప్పుడు పిల్లల పేర్లు రాసేటప్పుడు, నేను నా పేరు బడిలో ప్రసన్న బాబు, నా బడిలో పేరు. సన్ ఆఫ్ ఎవరి పేరు ఉంటుంది? ఎస్తేర్ రాణి నా తల్లి పేరు, కానీ ఆవిడ పేరు రాయలేదండి పాపం అక్కడ. ఇప్పటికీ నా పాస్పోర్ట్లో కానివ్వండి, నా ఆధార్ కార్డులో కానివ్వండి, మీ ఆధార్ కార్డులో చూసుకుంటూ పోనీ, మీ ఆధార్ కార్డులో తల్లి పేరు ఉందా? సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అని. అమ్మ పేరు ఉందా చెప్పండి? నాన్న పేరు ఉందా? ఎందుకబ్బా నాన్న పేరు వేశారు? నాన్న పేరు వేశారేంటి? కంటుంది నాన్నే గనుక, మనకు జన్మనిచ్చేది నాన్న గనుక. అది అర్థమైంది కొందరికి, కానీ బైబిల్కి ఎప్పుడు అర్థమైంది? ఎప్పుడు అబ్రహాం అండి? అబ్రహాం ఇప్పటికి క్రీస్తు పుట్టి 2000 అయితే క్రీస్తుకు ముందు అబ్రహాం 2000లో ఉన్నాడు. అంటే ఇప్పటికి అబ్రహాం 4000 సంవత్సరాల క్రితం. ఈ రోజుకి బైబిల్లో రాయబడిన ఈ మాట, దీని చరిత్ర 4000 సంవత్సరాలు. అంటే 4000 సంవత్సరాల ముందు ఎంత జ్ఞానం బైబిల్లో చెప్పబడిందా? ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే? బైబిల్ అంటే ఒక ఆషామాషి గ్రంథం కాదు. అది నీ పుట్టుక, నీ పుట్టుక, నీ పుట్టుక, సర్వ మానవాళి పుట్టుకను గూర్చి ముందుగా వ్రాయించిన గ్రంథం. అవునండి, ఆయన చేశాడండి, ఆయన వ్రాయించాడండి విషయాలన్నీ. అందుకే బైబిల్లోనే రహస్యమందు పుట్టిన నాడు అన్నాడు. అంటే
రహస్యమే. దేవుడు అన్నాడంటే అది రహస్యమే. ఈ రోజుకి శాస్త్ర ప్రపంచం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏం తెలుసుకున్నారు వాళ్ళు? వాళ్ళు ఏం తెలుసుకోలేకపోయారు. వాళ్ళు అసలు శరీరం ఎలా వస్తుందో తెలుసుకోలేకపోయారండి. వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు తెలుసా? ఏమండి, తండ్రి కడుపులో నుంచి శుక్రకణం వస్తుంది, తల్లి కడుపులో నుంచి ఏమో అండం వస్తుంది. ఈ రెండు నీరులాగే ఉంటాయండి. నీరులాగా ఉన్న ఈ నీటిలో నుంచి ఈ ఆకారం ఎలా వస్తుందండి? ఇది వీళ్ళకి అర్థం కాలేదండి. వీళ్ళు ఆత్మ ఊరికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆత్మ నమ్మరుగా ఈ పిచ్చోళ్ళు. వీళ్ళు కేవలం కంటికి కనిపించే శరీరాన్ని చూసి ఈ శరీరం ఎలా తయారవుతుంది. ఏమండి, ఇప్పుడు తయారైంది అనుకోండి, ఎక్కడి నుంచి తయారైంది? ఒక ప్లాస్టిక్ ఉంది ఇందులోని. ఏమండి, నా ముందున్న కూలర్, ఇందులో ఫ్యాన్ కానీ, ఐరన్ కానీ, మెటల్ కానీ, మెటీరియల్ కానీ, ఇది అందులో ఏంటి ఉంటుంది? ఫ్యాన్. అందులో ప్లాస్టిక్ ఉంటుంది. ఏమండి, అందులోని ఎలక్ట్రికల్ వైర్లు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి తయారయ్యాయి? ప్రకృతి అండి. ఇందులోంచి తీశారు. ప్లాస్టిక్ ఇందులోంచి తీశారు, ఐరన్ ఇందులోంచి తీశారు, అన్నీ ఇందులోంచి తీశారు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అడగండి అండి. తెలీదండి, మాకు తెలీదు. వచ్చిందండి అంతే, ఉంది. బిగ్ బ్యాంగ్ అంటాడు, ఏదో పుట్టిందండి ముందు అని. అంటే వాడికి దైవ రహస్యాలు గురించి వాడికి అంతు చిక్కటం లేదు. లోకంలో దేన్ని చూపించండి, అన్ని నేల దగ్గరికి వస్తాయి, ప్రకృతి దగ్గరికి వస్తాయి. దాని మూలం ప్రకృతికి ఏది మూలం, ప్రకృతికి ఏది ప్రారంభం, అది తెలియదండి మనిషికి. అది అర్థం కాలేదండి, నేటికి అర్థం కాలేదండి. కనుక వాడు తల్లి గర్భంలో వచ్చిన ఈ బిడ్డను గురించి ఆలోచిస్తూ పిండోత్పత్తి శాస్త్రవేత్తలు అన్నారండి. అంటే ఈ పిండం అభివృద్ధి చెందుతుంటదే. ఏమండి, ఆలస్యమైంది కదా మొదటి రోజు, త్వరగా ముగించేసుకుందాం, రేపు త్వరగా రండి, మంచి విషయాలు మాట్లాడుకుందాం. ఓకే అండి. తల్లి గర్భంలో పెరుగుతున్న ఈ శిశువు రోజు రోజుకి, నెలలు గడిచే కొద్దీ అమ్మ కడుపు అలా 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 బయటకు వస్తుంది కదా. అంటే తయారవుతున్నాం, మనమంతా అలా తయారై బయటకు వచ్చిన వాళ్ళమే. ఇంత చక్కగా తయారవుతుందే ఎలా? పిండోత్పత్తి శాస్త్రాలు జుట్టు పీక్కున్నారట ఈరోజు. ఏమని? నీరులాగా ఉన్న దానిలో నుంచి గట్టిగా ఎముకలు ఎలా వస్తున్నాయి, నీరులా ఉన్న దానిలో నుంచి సాగే చర్మం ఎక్కడి నుంచి వస్తుంది, నీరులాగా ఉన్న దానిలో నుంచి రక్తం ఎలా వస్తుంది, ఇన్ని అవయవాలు ఇన్ని రకాలుగా ఎలా తయారవుతున్నాయి వాళ్ళకి అర్థం కాలేదండి. వాళ్ళకి అంతు చిక్కటం లేదండి ఈ రోజుకి. ప్రపంచ పిండోత్పత్తి శాస్త్రవేత్తలకు అర్థం కాని విషయం ఇప్పటికీ, స్టిల్ నౌ వాళ్ళకి అర్థం కాలేదండి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమంటే మన రహస్యం, జన్మ పుట్టుక రహస్యం గురించి వెళ్ళే ముందు, దైవ రహస్యం గురించి వెళ్ళే ముందు, దీని గురించి ఆలోచించి అక్కడికి వెళ్ళిపోదాం ముగించుకునే ముందు. ఏమండి, ఏమంటున్నాడు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి. అక్కడ 37వ వచనం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 37. నీవు విత్తు దానిని చూడగా, నువ్వు గింజ విత్తుతున్నావే, విత్తనం, అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరాన్ని విత్తట్లేదు కదా. రైతు ఏం చేస్తున్నాడు? నేల దున్నుతున్నాడు, విత్తనం వేస్తున్నాడు. కానీ మరి వచ్చే శరీరం అది తెలియదు, ఎలా వస్తుందో. విత్తనం వేస్తే వస్తుందని అంటాడు. ఎందుకు రావాలి? విత్తనం వేస్తే ఎందుకు రావాలి? అది దేవుడు చెప్తున్నాడు చూడండి. 38. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. నువ్వు విత్తిన దానికి శరీరం నేనిస్తున్నాను బిడ్డ. ఈ రోజుకి పిండోత్పత్తి శాస్త్రానికి అంతు చెక్కని రహస్యం అండి ఇది. విత్తనం వేస్తున్నాం, విత్తనంలో ఎంత పెద్ద, ఏమండి, మామిడి టెంకులో పెద్ద మామిడి చెట్టు ఉందా? ఉందా లేదా మీరు చెప్పండి. ఉందండి. మరి ఏది అందులో కనబడట్లేదు? ఒక పిచ్చోడు, అది ఓపెన్ చేస్తే కనబడదురా? నెలలోయి నీళ్లు పోయి అది వెంటనే లోపల నుంచి వస్తుంది. ఎలా వస్తుంది? ఒకసారి చూపించండి తెర మీద. చూడండి అక్కడ, ఒక్కొక్క చూడండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను నేను. ఓకే, చూడండి. ఒక రోజు, రెండో రోజు, ఒక విత్తనం లోన పడింది, నేలలో పడిందండి. కనబడుతుందా మీకు? బాగా కనబడుతుంది. ఓకే, చూసారా ఎలా తయారవుతుంది అది? ఎవరు దాన్ని ఆకారం ఇస్తున్నారు?
అది ఎలా ఎదుగుతుంది అంటే కెమెరా ద్వారా కొన్ని రోజుల వ్యవధిలో 6వ రోజు కనబడుతుంది. అది కూడా నేలను బయటకు తంతుంది. అది 7వ రోజు. రోజుల సమయంలో మీకు చూపిస్తున్నారు. అది ఏంటండి ఆకారం? అదిగో ఆకులు. అబ్బా ఎలా తయారైపోయి లోపల ఎంత అందంగా తయారైపోయి. నిజమేనా? అవును. ఎంత చక్కగా ఈ ఆకారం 11వ రోజు వచ్చేసరికి లో నుంచి ఒక చక్కటి ఆకారం బయటకు వచ్చేసింది. అవునా? ఎంత అందంగా 13వ రోజు ఇంకా పెద్దవైపోతున్నాయి. ఇంకా లోన్ నుంచి మరో కొత్త ఆకులు వస్తున్నాయి. చూడండి, రోజుల వ్యవధిలో జరుగుతున్నది. ఎందుకు జరగాలి ఇదంతా? ఏమండి ఎందుకు జరగాలి? చూడండి ఎలా ఎదిగిపోతుందండి ఆ మొక్క. ప్రతి గింజ నుంచి ప్రారంభమైన అతి చిన్ని మొక్కగా ఎదిగినది మహావృక్షంగా మారిపోతుంది. అవునా? 22 రోజులు 24 రోజులు ఓకే 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 ఎలా ఎదుగుతుంది? అది దేవుడు చెప్పాడు. ఏమని? నీవు విత్తిన దానికి శరీరాన్ని ఇచ్చేది దేవుడు. నేను ఇస్తున్నానయ్యా, నేను ఇస్తున్నా. నిజంగా దేవుడే ఇస్తున్నాడా? అవునండి, ఖచ్చితంగా దేవుడే ఇస్తున్నాడండి. దేవుడు చేస్తున్నాడు కనుక ఇవన్నీ జరుగుతున్నాయి. అంత గొప్పవాడు ఆయన. ఇది విత్తనానికి సంబంధించి. మరి మనకేం జరుగుతుంది? మన కడుపులో ఏం జరుగుతుంది ఇప్పుడు మీరు చూద్దరు కానీ. ఏమండి? ఓకే, మన కడుపులో ఏం జరుగుతుందో చూద్దాం. ఇది కొంచెం చూడండి. తండ్రి కడుపులో నుంచి శుక్రకణాలు. అబ్బో, తోక పురుగుల్లో చాలా ఉన్నాయి కదండి, బయలుదేరాయి. ఇవన్నీ కూడా శుక్రకణాలు అంటారు. అవేనండి మనం ఆత్మలం. తండ్రి కడుపులో ఉన్నామే, అమ్మలోకి రాలేదు, ఇంకా అమ్మలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క మనిషి అని అర్థం. ఒక్కొక్క తోక పురుగులో కనబడుతుంది. ఆ ఒక్కొక్క తోక పురుగు ఒక్కొక్క మనిషి. మీరు నేను మనం కూడా అలాగే వెళ్ళాం మన అమ్మ కడుపులోకి. అలా వెళుతుంటే అదిగోండి అండం. తల్లి కడుపులోని ఒక చక్కటి చంద్రబింబంలో ఉంది చూసారు, గుండ్రంగా. అదిగోండి ఇళ్ళు దాన్ని పట్టుకుంటున్నాయి, అండంలోనికి వెళ్ళిపోతున్నాయి. చాలా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయండి, కానీ అన్నీ వెళ్ళలేవండి. అందులో ఏదో ఒకటి మాత్రమే సాహసించి ప్రయత్నించి తల్లి కడుపులోనికి అదిగోండి ప్రవేశిస్తుంది. అంటే తల్లిలో ఉన్న అండంలోనికి తండ్రిలో నుంచి వచ్చిన మనం దూసుకుపోయాం లోపలికి. మనమే. ఇది మీకేం తెలుసా? మనకేం తెలుసండి ఇదంతా జరిగిందని? ఇది జరిగినట్టు కూడా మనకు తెలియదు. ఇదంతా మన కంటికి కనిపించకుండా తల్లి కడుపులో జరుగుతున్న రహస్యమైన విధానం ఇది. అదిగోండి ఇంకా అండంలోకి వెళ్ళిపోయింది. ఇంకా అండం రెడీ అయిపోయింది. పిండముగా మారటం అంటారు దాన్ని. అంటే తండ్రిలో నుంచి వచ్చిన శుక్రకణం, తల్లిలోన అండం, ఈ రెండు కలిసిన తర్వాత ఫలదీకరణ చెందింది, పిండం అయిపోయింది. ఇక పిండం ఎప్పుడైతే అయిందో అంతేనని. అది చూడండి ఎలా డెవలప్ అయిపోతుందో. అవి కూడా అనేక చాలా ముక్కలుగా విడిపోయి ఎలా అభివృద్ధి చెందుతుందో చూడండి. అది ఏమండి, అది ఎలా డెవలప్ అవుతుందో చూడండి. అది పరిపూర్ణమైన ఫలదీకరణం చెందిన అండం అంటారు దాన్ని. ఏమండి? ఓకే, ఇది కూడా చూడండి. ఒకప్పుడు చూసారు తోక పురుగుగా ఉన్నాం, అదిగోండి తల్లి కడుపులోనికి అండంలోనికి వెళుతున్నాం మనం. అలా వెళ్ళిన తరువాత మనం 8 రోజులు, ఏమండి 8 రోజులు అండి, 24 రోజులు, 18వ రోజు చూసారు మన గుండె ప్రారంభం అవ్వటం. దానికి కళ్ళు ఎక్కడుంది, ముక్కు ఎక్కడుంది, కాళ్ళు చేతులు ఎక్కడున్నాయి, ఏం కనబట్టలేదు. ఇదంతా లోపల జరుగుతుంది. 4 వారాలు అంటే ఒక నెలలో అలా ఉంటుంది, 5 వారాల్లో ఇలా ఉంటుంది. ఇది మనమే అంటారా? అవును మనమే. 40 రోజులు ఇలా మారుతుంది. 40 రోజులు అంటే నెల 10 రోజులు. ఏమండి, 8 వారాలు గడిచిన తర్వాత అదిగోండి అప్పుడు చిన్న చుక్కల లాంటి కళ్ళు, 2 ఏదో ఏర్పడుతున్న చేతులు, కాళ్ళు. ముందు ఎలా ఉంది అది రూపం? తోక పురుగు లాంటి రూపం, నీరు లాంటి పదార్థం. ఏమండి, వారాలు గడిచే కొద్దీ ఏం జరుగుతుందో చూడండి. మనలో వేళ్ళు, కళ్ళు, ముక్కు, చెవులు, ఇదంతా. ఇక లోన ఎముకలు, చర్మం, ఇవన్నీ జరుగుతున్నాయి.
ఇదంతా మానవ దేహంలోని భాగం. అదిగోండి అమ్మ తాలూకా సంచి, ఏమండి గర్భసంచి. ఆ వేళ్ళు చూడండి, 20 వారాలకి మనం అలా ఉంటాం చూసారు. వెంటనే వెంట్రుకలు లాంటివి మన కళ్ళ మీద ఎదగటం 24 వారాలు. అంటే ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? ఈ ప్రక్రియ అంతా కూడా తల్లి గర్భములో. ఇందాక విత్తనాన్ని చూశారు, ఏమంటే 6 మాసాల్లో ఎలా ఉంది, ఓకే. ఇంక 9 మాసాల్లో పూర్తి బేబీ ఎలా ఉంటాడో మీకు తెలుసు, ఓకే. మనదంతా ఇదే ప్రయాణం అండి. అవును, మనదంతా ఇదే ప్రయాణం, ఇలాగే జరిగింది. ఎవరు చేశారు దీన్ని? ఎవరు చేశారు? దేవుడు ఏమంటున్నాడు చూడండి, నీవు విత్తిన దానికి ఆకారాన్ని ఇచ్చినది నేనే. ఇక మన కోసం ఏమన్నాడు తెలుసండి? యోబు గ్రంథం 10వ అధ్యాయం, ఏమంటే యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి. నీ హస్తములు దేవుడు చేశాడా? అవును, దేవుడు హస్తములు మన కడుపులోనికి వెళ్ళి, అమ్మ కడుపులోనికి వెళ్ళి ఇవన్నీ ఒక్కొక్కటి ఆయన రూపొందిస్తున్నాడట. ఏమండి 11వ వచనం, చర్మముతో మాంసముతో నీవు నన్ను కప్పావు, ఎముకలతో, గట్టిగా ఉన్న ఎముకలతో, సాగే నరములతో నీవు నన్ను సంధించావు అంటున్నాడు చూడండి. ఈ కండరాలు ఇవన్నీ ఇలా ఊగుతున్నాయంటే ఎక్కడ అనుకున్నారు? ఎవరు చేశారు ఇవన్నీ? ఈ జాయింట్లు ఏంటండి? నీరు లాంటి పదార్థం నుంచి గట్టిదని ఎముకలు రావడం ఏంటండి? సాగే నరములు రావడం ఏంటండి? చర్మం రావడం ఏంటండి? ఇన్ని అవయవాలు ఎలా తయారయ్యాయి? అందుకే ఈ రోజుకి పిండోత్పత్తి శాస్త్రంగా అర్థం కావట్లేదు. ఏంట్రా బాబు ఈ పుట్టుక కోసం ఏంటి? అసలు శరీరం పుట్టుక కోసమే నీకు అర్థం కావటం లేదు. కానీ శరీరం వెనక మరో శక్తి ఉంది, అది నీవు, నేను, ఆత్మ. అది ఎక్కడిది? ఎప్పటిది? నీకు తెలియటం లేదు. అది నీకు రహస్యంగానే ఉంది. నీకు ఇప్పుడు కాదు కదా, ఎప్పటికీ రహస్యంగానే ఉంటుంది. ఎందుకంటారా? బైబిల్లో దేవుడు చెప్పాడు, నువ్వు రహస్యమందు పుట్టిన నాడు, నువ్వు రహస్యమందు పుట్టిన నాడు. నీ పుట్టుక రహస్యం అయ్యా. ఎందుకు తండ్రి రహస్యం అంటున్నావు? అవును, లేవి ఎప్పుడు అబ్రహాము కడుపులోనే ఉన్నాడు. అంటే 4 తరాల ముందే అబ్రహాము కడుపులో ఉన్నాడా? ఉన్నాడండి, ఉన్నాడు. 4 తరాల ముందు లేవి అబ్రహాము కడుపులో ఉన్నప్పుడు, ఏమండి ఇప్పుడు మనం అంతా ఎక్కడి నుంచి వచ్చాం? మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తాను, ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. మనమంతా ఆది తల్లి తండ్రులైన ఆదాము హవ్వల నుంచి వచ్చాం. అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? మనమంతా అవ్వ కడుపులో నుంచి పుట్టుకొస్తే, ఏమండి మనమందరినీ తీసుకెళ్ళి అవ్వ కడుపులో పెడదాం. అవ్వ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఆదాములోనికి పంపాలి. ఎందుకంటే ఆదాము గాఢనిద్ర కడుగు చేసి కదా అవ్వని తీశాడు. ఆదాములో నుంచి అవ్వ వచ్చింది. అంటే మొత్తం మనమంతా అవ్వ కడుపులోనికి వెళితే అవ్వను తీసుకెళ్ళి ఆదాములోనికి పెట్టాలి. మరి ఇప్పుడు ఆదాముని ఎక్కడికి పంపించాలి? ఆదాముని ఎక్కడికి పంపిద్దాం? లోకాసువార్త 3వ అధ్యాయం 38వ వచనం చూడండి. బైబిల్ చెప్తుందండి. లోకాసువార్త 3వ అధ్యాయం 38వ వచనం, కేయినాను అనే వ్యక్తి ఎనోషుకు కుమారుడు, ఎనోషు షేతుకు కుమారుడు, షేతు ఆదాముకు కుమారుడు, ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఇప్పుడు ఆదాముని ఎక్కడికి పంపాలి? ఆదాముని ఎప్పుడు ఎక్కడికి పంపాలి? దేవునిలోనికి. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునిలో నుంచి. మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం? ఆదాములో నుంచి వచ్చాం. ఏమండి ఆదాము నుంచి రాలేదా? అవును. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం ఏమంటే తెలిసి, యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకని నుండే ప్రతి జాతి మనుషులు వచ్చారట. మనమంతా ఆ ఒక్కడి నుంచే వచ్చాం. మరి ఆ ఒక్కడెక్కడి నుంచి వచ్చాడు? ఏమండి ఆ ఒక్కడు, ఆదాము అయిన ఆ ఒక్కడు దేవునిలో నుంచి వచ్చాడు. ఏమండి మన డేట్ ఆఫ్ బర్త్ల కోసం ఆలోచించి వెనక్కి వెళ్ళిపోతే, నాకు ముందు మా నాన్న ఉన్నాడు, మా నాన్నకు ముందు మా తాతయ్య ఉన్నారు, మా తాతయ్యకి ముందు మా ముత్తాతయ్య ఉన్నారు, మా తాతలకు ముందు తాతలు 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 తాతలు, చివరికి వెళితే ఆదాము ఉన్నాడు. ఆదాము ఎప్పుడు పుట్టాడు? ఆదాము ఎప్పుడు పుట్టాడు తెలీదండి. ఆదాము డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైనా తెలుసా మీకు? నో. అసలు ఈ ప్రకృతి ఎప్పుడు పుట్టిందో డేట్ ఆఫ్ బర్త్ తెలియట్లేదు శాస్త్రవేత్తలకి. ఇప్పటికీ తెలియదండి వాళ్ళకి.
అంచనాగా ఉజ్జాయింపుగా చెప్తున్నారు. 1800 కోట్ల సంవత్సరాలు సుమారు అయిందంటాడు. సుమారు ఆ పదాన్ని అంటాడు, ఖచ్చితంగా చెప్పడాడు. అంటే మనమంతా ఆదాములో ఉంటే, ఎందుకంటే మరి లేవి అబ్రహాం కడుపులో ఉన్నాడుగా, మరి మనం ఎక్కడ ఉండాలి? ఎక్కడి నుంచి వచ్చాం? ఆదాము నుంచి వచ్చినప్పుడు మనంతా ఆదాము కడుపులో ఉన్నాం కదా, ఉండబట్టే ఈరోజు వచ్చాం ఇక్కడికి. అది మన రహస్యం. మరి ఆదాములో మనం అంతా ఉన్నప్పుడు, ఆదాము మట్టి శరీరంలోనికి రాకముందు దేవుడు మట్టి బొమ్మను చేశాడు. దాన్ని ఆదాము అనలేదు. తనలోని జీవవాయువును ఊదాడు, తనలో నుంచి భాగాన్ని తీశాడు, ఆదాములోనికి ప్రవేశించాడు. అప్పుడు ఎప్పుడైతే ఆదాము మట్టి బొమ్మలోనికి వచ్చాడో అప్పుడు వచ్చామండి మీరందరూ, మీరు, నేను, మనమంతా ఆదాములో అప్పుడు వచ్చాం భూమి మీదకి, అప్పుడు అడుగు పెట్టాం. మీరు ఇప్పుడు అనుకున్నారు, ఏమండి నన్ను మా అమ్మ భూమి మీదకి పంపించి 30 ఏళ్ళు అవుతుందండి. నో, అసలు ఈ భూమి మీద పుట్టి మీరు ఆదాము ఎప్పుడు పుట్టాడో అప్పుడు వచ్చారు మీరు. కానీ ఆదాము కడుపులో నుంచి ఒక్కొక్క గర్భం దాటుకొని ఎందరో మన పితరులు, ఎందరో మన తల్లిదండ్రులు, ఎందరో మన పూర్వీకులు, వాళ్ళందరి గర్భాలు దాటుకుంటే ఇప్పుడు మనం వచ్చామండి. ఇంకా మన కడుపులో చాలామంది ఉన్నారు బయటికి రావాల్సిన వాళ్ళు. చూసారా? అంతు చిక్కని దైవ రహస్యం. దేవుడు అన్నాడు, పుట్టుక రహస్యం నాయన, నీ పుట్టుక రహస్యం. ఎందుకు తండ్రి రహస్యం? ఎందుకు రహస్యం? నువ్వు నాలో నుంచి వచ్చావు. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునిలో నుంచి వచ్చాడు. దేవుడు ఎప్పుడు పుట్టాడు చెప్పండి? దేవుడు ఎప్పుడు పుట్టాడు? ఆయన అడిగారు, మీ పేరేంటండి? అడుగుతున్నారు వాళ్ళు. అక్కడికి వెళతానని చెప్తావు ప్రభా, మీ పేరేంటి? నేను ఉన్నవాడు నాయన, నా పేరు ఉన్నవాడను. నేను ఉన్నవాడా? ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచో. అంతం లేదు, నాకు ప్రారంభం లేదు, నాకు ముగింపు లేదు. దేవుడికి ప్రారంభం ఉందా? ఆది అంతం లేనివాడు, నిరంతరం ఉన్నవాడు, ప్రారంభం లేనివాడు మన తండ్రి అయితే, ఉన్నవాడు మన తండ్రి అయితే, మీరెక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ఉన్నవానిలో నుంచి, ఆయన గర్భములో నుంచి వచ్చిన మీరు ఉన్నవారు. ఎప్పటి నుంచి ఉన్నవారు? దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో మనము కూడా అప్పటి నుంచి ఉన్నవారం. ఏమండి? అప్పటి నుంచి మనం ఉన్నవారం. అంటే దేవుడు పుట్టి ఎంతకాలం ఉంది? దేవుడికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టు. మీకు అర్థమైందో లేదో? అంటే ఇప్పుడు మనం అనుకున్న డేట్ ఆఫ్ బర్త్లన్నీ కరెక్ట్ కాదవి, తప్పు. తల్లిలోనికి వచ్చాం, మరి అంతకుముందు ఎక్కడున్నాం? మా నాన్నలో ఉన్నాం. మా నాన్న నేను కలిసి ఎక్కడ ఉన్నాం? మా తాతయ్య గర్భంలో ఉన్నాం. మా తాత, నేను, మా నాన్న కలిసి మా ముత్తాత గర్భంలో ఉన్నాం. ఉన్నవారం మేమంతా, లేనివారం కాదు. ఉంటూ 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 వచ్చిన వాళ్ళం మనమంతా. అంటే బైబిల్లో దేవుడు చెప్పాడు నీ పుట్టుక రహస్యము అన్నాడంటే, అందుకే ఈ రోజుకి కూడా మనుషులకు అర్థం కావటం లేదు. ఏంటిది? శరీరం ఎలా వచ్చిందో మాకు అర్థం కావటం లేదు, అందులో శక్తి ఎలా వచ్చిందో మాకు అర్థం కావటం లేదు, విత్తనం విత్తితే ఇందులో మొక్క ఎలా వస్తుందో అర్థం కావటం లేదు, అంతు చిక్కటం లేదు వాళ్ళకి. ఇవన్నీ ఎవరు చేసిన కార్యాలు తెలుసా? మనందరికీ జీవాన్ని, ఊపిరిని పోసిన తండ్రి చేసిన పని. ఈ ప్రపంచానికి మనం చెప్పవలసిన జవాబు ఏంటో తెలుసా? ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తకు ఎలాగైతే ఆరంభం లేదో, మనిషి నీకు ఆరంభం లేదు. ఉన్నవాడు, మీరంతా ఉన్నవారు, ఉండవలసిన వారు. మరి చచ్చిపోతున్నారు కదండి. ఎవరన్నారు చచ్చిపోతున్నారని? శరీరాన్ని విడిచిపెట్టిపోతున్నారు. శరీరాన్ని, తల్లి కడుపులో తెచ్చుకున్న శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? మరో లోకానికి. అక్కడ ఉంటారా? ఉంటారు. ఎంతకాలం? ఎల్లకాలం. నరకానికి పోయేవాళ్ళ కోసం దేవుడు ఏమన్నాడు? నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే ఆత్మకు అంతం లేదా? నీకు ఆరంభం లేదు, మీకు ముగింపు లేదు. అంటే దీని ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటే తెలుసా? మీరంతా నా పిల్లలు, మీరంతా నా వారసులు, మీరంతా నా నుంచి వచ్చిన వాళ్ళు. అది ఈ సమాజం తెలుసుకోవాలి. అందుకే రహస్యంగా పెట్టాను. ఆ రహస్యాన్ని మీరు ఛేదించాలి. అలా ఛేదించాలి అంటే బైబిల్ చదవాలి. శాస్త్రం చేస్తే వాడికి ఏమర్థం అవుతుంది? వాడు దేవుడు తెలుసుకున్నాడా? సైన్స్ అని చెప్పి శాస్త్రాన్ని చదువుకొని దేవుడు లేడంటున్నాడు.
అవునండి, ఈరోజు ఇస్రోలో ఉన్న శాస్త్రవేత్తలు దేవుడిని నమ్మరండి, నాసాలో ఉన్న శాస్త్రవేత్తలు దేవుడిని నమ్మరండి వాళ్ళు. అంటే ఈరోజు ప్రకృతిని చూచి దేవుడుగా గుర్తించలేని మూర్ఖులుగా మారిపోయారండి వాళ్ళు. కానీ నిజంగా ఈ అంతు చిక్కని రహస్యాల్లో దేవుడు తన మర్మాన్ని చెప్పాడు. ఏమని తెలుసా? మీరంతా ఎవరో కాదయ్యా నా పిల్లలు, నా నుంచి వచ్చిన వాళ్ళు, మీరు ఆది అంతం లేని వాళ్ళు. నేను ఎలాగైతే నిరంతరం ఎల్లప్పుడూ ఉండేవాడనో మీరు నిరంతరం ఉండేవాళ్ళు. మీకు చావు అనేదే లేదు. భూమి మీద అర్థం కాని మనం దేహం ఆత్మను విడిచిపోవడం చావు అంటున్నాం. నో, అది చావు కాదయ్యా, ఎడబాటు. ఈ రహస్యం నీకు తెలీదు, ఎందుకంటే పుట్టుక ముందు చరిత్ర నీకు తెలీదు, చనిపోయిన తర్వాత చరిత్ర నీకు తెలీదు. ఈరోజు సమాజం ఎక్కడి నుంచి వచ్చామో తెలిస్తే అది చరిత్ర, చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతామని తెలిస్తే అది చరిత్ర. కానీ వీళ్ళకి తెలుసా? లేదు. తల్లి కడుపుతో ఆరంభమైంది, కాడి మొయ్యటంతో ముగిసిపోతుంది అనుకుంటుందండి ఈ సమాజం. వాళ్ళకి అర్థం కాలేదు. అది అంతు చిక్కనేది అనుకుంటున్నారు. ఆత్మ ఎలా వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ లోకానికి దేవుడు ఉన్న లోకము నుంచి వచ్చింది మన ఆత్మ. మన ఆత్మ ఈ లోకానికి దేవుడున్న లోకము నుంచి వచ్చింది. ఈ లోకంలో దేవుడిచ్చిన జీవిత కాలం బ్రతుకుతుంది. బ్రతికిన తరువాత దేవుడిచ్చిన పనులను ముగించుకొని శరీరాన్ని విడిచి మరలా దేవుడున్న లోకానికి వెళ్ళిపోతుంది. అందుకే బైబిల్లో ఏమి రాయబడిందండి? ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోవాలి. కీర్తన గ్రంథంలో ఏమన్నాడండి? నరులారా తిరిగి రండి. అంటే నేనున్న లోకం నుంచి మీరు వెళ్ళారు, మరలా తిరిగి నేనున్న లోకానికి మీరు రావాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ఏమండి? మొన్నైనది వెనకటి వలనే మన్నగును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును అంటున్నాడు. చూడండి, లోకానికి ఈ రహస్యం అర్థమైందా? చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనే విషయం తెలియక వీళ్ళు కంగారు పడిపోతున్నారండి. రహస్యాన్ని ఛేదించలేకపోతున్నారు. ఒకడంటాడు దెయ్యమై తిరుగుతున్నాడు అంటాడు, ఒకడంటాడు గాల్లో వెలిసిపోయాడు అంటాడు. ఏమండి? మనుష్యులకు దైవ జ్ఞానం అర్థమైతే, ఈ రహస్యాలు మీకు అర్థమైతే భయపడరు. చావా? ఎందుకు నేను భయం? నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. మరి ఎక్కడి నుంచి వచ్చావు? నా తండ్రి ఉన్న లోకం నుంచి వచ్చాను నేను. నా పనులను ముగించుకుని తిరిగి నా తండ్రి ఉన్న లోకానికి నేను వెళ్ళిపోవాలి. ఇది నా ప్రయాణం. ఇది దేవుడు రాయించిన గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి విప్పబడిన రహస్యం. రహస్యమేమీ లేదు. అర్థం కాని వాళ్ళకి ఏమోనండి, తల్లి కడుపులో ఆకారం ఎలా ఆరంభమవుతుందో తెలియదు, జీవం ఎలా పుడుతుందో తెలియదు, నిర్మాణం ఎలా జరుగుతుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అది కూడా మాకు తెలియదు. వాళ్ళకంతా ప్రశ్న ప్రశ్న ప్రశ్న. కానీ బైబిల్ తెలిసిన మీకు జవాబు జవాబు జవాబు. ఎంత చక్కటి జ్ఞానాన్ని దేవుడు రాయించాడు, అంతు చక్కని దైవ రహస్యాన్ని. ఎందుకు రాయించాడు తెలుసా? దైవాన్ని గూర్చి నువ్వు తెలుసుకోవాలి. నీ తల్లి కడుపులో ఆరంభమైన నాటి నుంచి నీ పుట్టుకను గూర్చి నువ్వు ఆలోచించగలిగితే ఏముందో తెలుసా? అక్కడే ఉంది దైవ జ్ఞానం. నీ తల్లి కడుపులో నిలబెట్టినందు దైవ జ్ఞానం. నీ తల్లి గర్భంలో నిర్మించింది దైవ జ్ఞానం. నీ తల్లి గర్భంలో నిన్ను ప్రాపకం చేసింది దైవ జ్ఞానం. నీ తల్లి కడుపులో నేను చూసింది దైవ జ్ఞానం అంటున్నాడు. చూడండి, ఎవరు చూశారట? 139 కీర్తన 16వ వచనం చూడండి ఏమంటున్నాడు? 139 కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా, పిండం అంటే అప్పుడు కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు ఏమి లేవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో నేను ఎంతకాలం బ్రతకాలన్న దినంలో ఒక్కరోజు కూడా ఇంకా కాలేదు, ఇంకా నేను బయటికి రాలేదు తల్లి కడుపులో నుంచి. రాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయనే. అవునా? అవును. మీ అందరి పుట్టుక రహస్యం వెనుక ఉన్నది దేవుడు, దైవ రహస్యం అది. నాయనలారా, మీరు పుట్టింది నా కోసం, బ్రతకవలసింది నా కోసం. అందుకే తల్లి గర్భంలో నిర్మించింది నా కోసం, నిలబెట్టింది నా కోసం. ఇది దేవుడు చెబుతున్నాడండి. అంటే ప్రకృతిని చదువుతున్నప్పుడు, ప్రకృతిని చూస్తున్నప్పుడు మనిషికి దేవుడు అర్థం కావాలి. కానీ దేవుడు అర్థం కాకుండా దేవుడే లేడన్నట్టుగా మారిపోయిందండి ఈ సమాజం. ఎంత మూర్ఖపు సమాజం! నీ తల్లి కడుపులో
జరుగుతున్న క్రియ ఎంత గొప్పగా ఉందో మీరు వెళ్ళిపోయి ఉంది ఈ పాటలో చూడండి. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్ చూడండి. Jo 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 అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా, పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? ఉమ్మ నీరులోన నిన్ను కాపాడినది దేవుడే. గర్భమందు నీరు ఉన్నా బ్రతికి ఉన్నావు అందుకే. ఉమ్మ నీరులోన నిన్ను కాపాడినది దేవుడే. గర్భమందు నీరు ఉన్న బ్రతికి ఉన్నావు అందుకే. నీటిలో మునిగితే నీవు చనిపోతావు, ఉమ్మ నీరులో 9 నెలలు బ్రతికున్నావు. తన కోసమే నిన్ను నిలబెట్టెను, తన వంశాన్ని కాపాడి రక్షించుతావని. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు చేయకుంటే నీకు తల్లి తండ్రి లేరులే. దేవుడు చేయకుంటే నీకు తినడానికి ఆహారం ఉండదులే. అన్నీ ఇచ్చిన దేవుని వదిలేసావు, మనిషి చేసిన మేలుకి తిరిగి ఇస్తున్నావు. మనుషుల రుణమే నువ్వు తీర్చుటలేదా? దేవుని రుణమే నువ్వు కొంతైనా తీర్చవా? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు?
లైట్ సాంగ్ నీరులో దేవుని పిల్లలారా, చూశారు కదా, తల్లి కడుపులో హోమ నీటిలో దేవుడు మిమ్మల్ని ఎందుకు భద్రపరిచాడు? తన కోసం ఆయన జన్మ. మీ రహస్యం ఆయన కోసం. అంతు చక్కని ఈ ప్రపంచానికి వాళ్ళు ఎందుకు పుట్టారో అర్థం కాని ఆ దైవ రహస్యం, మనిషి పుట్టుక రహస్యం. ఎప్పటివాడు? రహస్యమందు పుట్టినవాడు. ఏమండి, మీరు వెళ్ళిపోయే ముందు ఒక ఆశ్చర్యకరమైన మాట మీకు చదివి వినిపిస్తాను, మీరు చూడాలి. యోబు ఎంతో కష్టంతో బాధతో ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు యోబు దగ్గరకు వచ్చాడు. ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం ముందు మాట 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు యోబు, అరే నాన్న ఎక్కడున్నావురా? దేవుడు అడుగుతున్నాడు తన కొడుకుని. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఉన్నాడా? నీకు వివేకం ఉంటే, బుర్ర ఉంటే ఆలోచించి చెప్పు చూద్దాం. దేవుడు తండ్రి అడుగుతున్నాడండి. మనమేమనుకుంటాం, నేనా? అప్పుడప్పుడు చిన్నపిల్ల అడుగుతుంటుంది, అమ్మా నీ పెళ్ళిలో నేను ఎందుకు లేనమ్మా అని అంటుంది. ఉందా పెళ్ళిలో? పెళ్లి ఫోటోలో అందరూ ఉన్నారు, డాడీ కనబడుతున్నారు, నువ్వు కనబడుతున్నావు, నేనేదమ్మా అని అడుగుతుంది. తల్లికి సమాధానం లేదు. కానీ జవాబు ఏంటో తెలుసా? ఉన్నావమ్మా. ఎక్కడా? అదిగో మీ నాన్నలో ఉన్నావు అని తెలివైన వాళ్ళు చెప్పే జవాబు. ఏమీ అర్థం కాని వాళ్ళు, దైవజ్ఞానం లోపించిన వాళ్ళు, నాకు తెలియదమ్మా ఇలాంటి ప్రశ్న అడుగుతావు ఏంటమ్మా? దేవుడు అడుగుతున్నాడు చూడండి తన పిల్లల్ని, తన కొడుకుని యోబుతో అంటున్నాడు, నేను భూమికి పునాది వేశాను కదా నాన్న, నువ్వు ఎక్కడున్నావు? నీకు వివేకం ఉంటే చెప్పు అంటే పాపం యోబు మౌనంగా ఉన్నాడు. మనలాగే సమాధానం లేదు ఆయన దగ్గర. ఆయన 21వ వచనంలో సమాధానం చెప్తున్నాడు చూడండి. ఏమని? అయ్యో కుమారుడా, ఇదంతా నీకు తెలుసు బిడ్డ, తెలుసయ్యా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. దేవుడు అబద్ధం చెప్తున్నాడా? యోబు పుట్టాడా? యోబు అప్పటికి పుట్టాడా? అవును పుట్టాడు. ఇప్పుడు యోబు కాదండి, మిమ్మల్ని అడుగుతున్నాడు. సృష్టి పుట్టినప్పుడు దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు మీరున్నారా? ఎస్, ఉన్నాం మనమంతా. కానీ మర్చిపోయామండి. ఇప్పుడు మనం జ్ఞాపకం చేస్తే ఏమాట? నిజమే, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు అప్పటికే పుట్టి ఉంటివి. నీ వయసు ఎంత? వృద్ధుడా, బహువృద్ధుడా. అప్పటికే అంత వయస్సు ఉంటే నేను పుట్టి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40, 60, 70, 80 చెప్పుకుంటున్నావేంటి? అర్థం కాక, నువ్వెప్పుడు జన్మించావో నీ పుట్టుక రహస్యం తెలియక, అంతు చిక్కని దైవ రహస్యం, దేవుడే దాచి ఉంచిన రహస్యం. నీ పుట్టుక కోసం నువ్వు పుట్టావయ్యా. నాలో ఉన్నావు, నేనే నువ్వు. నాలో ఉన్న నువ్వు, నేనుగా ఉన్న నువ్వు అంటే ఏమండి? సృష్టిని దేవుడు కలుగజేసిన తర్వాత కదండి మనిషి పుట్టాడు. సృష్టి ముందు పుట్టిందా? మనిషి పుట్టాడా? సృష్టి ముందు పుట్టింది. ఓకే, మనమంతా దేవుని కడుపులో అప్పటికే పుట్టి ముసలవాళ్ళం అయిపోతే, క్లోజింగ్ పాయింట్ చెప్తున్నాను చూడండి. భూమి కలుగునుగాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక అని దేవుడు అంటున్నాడే, కలుగుగాక అని. నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నారు చెప్పండి మీరు? దేవునిలో. అంటే అన్నది ఎవరు? కలుగుగాక. నేనన్నాను కలుగుగాక అని. నేనున్నాను అందులో. లేరా? అబ్రహాము దశంభాగాలు ఇస్తే లేవి కూడా నేనే ఇచ్చాను. ఎక్కడ? నేనున్నాను నీలో. అబ్రహాము ఇచ్చిన దశంభాగాల్లో లేవి కూడా నేనున్నాను అన్నది నిజమైతే, దేవుడు లోకాన్ని కలుగజేసినప్పుడు కూడా ఈ సమాజానికి అంతు చిక్కని రహస్యం ఏంటో తెలుసా? ఈ లోకాన్ని కలుగజేసిన లోకదాతవు నువ్వే. నువ్వు చేసుకున్న లోకంలోనికి నువ్వు వచ్చావు. నువ్వు సృష్టిస్తేనయ్యా ఈ నేల పండింది, నువ్వు సృష్టిస్తేనయ్యా ఈ బంగారం వచ్చింది, నువ్వు సృష్టిస్తే ఈ నింగి వచ్చింది, నువ్వు సృష్టిస్తే ఈ సకలం వచ్చింది. నువ్వు సృష్టించిన దీనికోసం ఎందుకు పిచ్చెక్కిపోతున్నావు? నీ వల్ల కలిగింది ఇది. దీనికోసం ఆశపడుతున్నావా? బంగారమా, డబ్బా, భూములా, ఆస్తులా? మహాజ్ఞానం నీకు అర్థమైతే, దైవ రహస్యం నీకు అర్థం కాకపోతే, నేను కలుగజేసిన దానికి నేను మొక్కటం ఏంటి? నేను కలిగిన చేసిన దానికి నేను ప్రాకులాడటం ఏంటి? నేను కలుగని చేసిన దానికి నేను దేవుడని మొక్కడం ఏంటి అనే జ్ఞానం మనకు రావాలి. కానీ మనిషికి అర్థం కాలేదు.
అంతు చెక్కని దైవ రహస్యంగా మిగిలిపోయింది అది వాళ్ళకి. కానీ మీకు బైబిల్ తెలిసిన మీకు దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు మొత్తం. అదే మీ అదృష్టం. ఆయన గర్భాన పుట్టడం మీ అదృష్టం. ఆయన గర్భాన పుట్టి మహాగ్రంథానికి వారసులు అవ్వటం ఇంకా బహుదృష్టం మీది. అందుకే ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారు. ఓకే, రేపు రెండు మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీలో ఉన్నవారమై మీలో ఉండి సమస్తాన్ని నిర్మించుకున్న వారమై ఈ లోకంలోనికి మేము కట్టుకున్న ఈ విశ్వంలోనికి మేమే ప్రవేశించాం. అదే మీ రహస్యం, మా పుట్టుక రహస్యం, మాకు ప్రారంభం లేని రహస్యం. మీరే సర్వమై ఉన్న రహస్యం అయ్యా. అది లోకజ్ఞానులకు తెలియదు, అధికారులకు తెలియదు, కానీ మీరు మాకు బయలుపరిచారు నీ ఆత్మ ద్వారా. అది తెలుసుకున్న మేము మీ వారసులుగా భూమి మీద బ్రతుకున్నంత కాలం మీ కొరకే మేము బ్రతికి మీ యొద్దకు చేరే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, నీ పిల్లలు వెళుతున్నారు. ఈ రాత్రి క్షేమంగా గృహాలకు చేర్చి మరలా రేపటి దినము మరిన్ని ఆసక్తికరమైన విషయాలు గ్రహించుటకు నీ పిల్లలను ఇదే స్థలానికి తోడుకొని రావాల్సిందిగా వేడుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమెన్.